ఇది తిరుమల తిరుపతి కొండపైన వాటర్ ఫాల్స్. అరుదుగా ఉంటాయి వాటర్ ఫాల్స్. ప్రతి ఒక్కరూ ఈ వాటర్ ఫాల్స్ కాడ స్పెండ్ చేయాలి. వాతావరణం చల్లగా ఉంటుంది. నీళ్ళు అనేవి కొండపై నుంచి దారలా కిందికి గారుతుంటాయి. చూడండి నీళ్ళు ఎలా వాడుతున్నాయో. నీళ్ళ దెబ్బకు పాచి పట్టింది కొండ మీద. అక్కడ ఎవరో బొమ్మ వేసిండ్రు, స్వామి బొమ్మ. ఇక్కడ బండ్లన్నీ వస్తుంటాయి, మోటార్ సైకిళ్ళు అన్నీ బండ్లన్నీ వస్తుంటాయి. అది చూడండి. ఇది అలిపిరి అంటే మెట్ల మార్గం నుంచి కింది ఇది నడుచుకుంటూ పోయేది స్వామి దగ్గరికి. కానీ బండ్లు కూడా పోతాయి ఇదే మార్గంలో. వాటర్ చూడండి, నీళ్ళు బాగా అద్భుతంగా వస్తున్నాయి పైనుంచి. ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరం ఇలాంటి ఫాల్స్ చూడాలి. నీళ్ళన్నీ చూడండి పైనుంచి పడి. పైనుంచి వజ్రాలు కూడా వస్తాయంట, వజ్రాలు. కానీ తిరుమల తిరుపతి వాళ్ళు ఈ వజ్రాలు ఏరుకొని పోతారు, మనుషులకు నీయరు. ఇక్కడ నుంచి స్వామి ఫోటో వేసినారు. స్వామి ఫోటో వేసిండ్రు పెయింటింగ్తో. మా దత్తు నీళ్ళు తాగిండు, గురుదత్త స్వామి నీళ్ళు తాగిండు ఇప్పుడే. ఈ వాటర్ ఫాల్స్ని చూసి ఎగ్జైటింగ్ అయిపోయిందంట, అంటే ఆశ్చర్య చికితుడైండు. వాటర్ పైనుంచి పడతాయి చూడండి. మొత్తం చూపిస్తా పైనుంచి వాటర్ ఎలా పడుతుందో. ఆ పైనుంచి ఇలా వస్తుంది, అలా వచ్చి ఇక్కడ పడి నీళ్ళన్నీ చల్లని ఐస్ నీళ్ళు. అవే వజ్రాలు, వాటిలల్లో వజ్రాలు ఉంటుంది, ఏరుకొని పోతారు. టీటీడీ వాళ్ళు మా కాలినడకన వచ్చే వాళ్ళకు వజ్రాలు ఉన్నవారు. నీళ్ళు బాగా కాడుతున్నాయి, పైనుంచి చినుకులు పడుతున్నాయి చూడండి. ఇదంతా విజువల్. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈ వెహికల్స్ అన్నీ ఈ ప్రదేశమే మనకు అక్కడ కనిపిస్తున్నవి కదా ఇండ్లు. పైకి వచ్చేసినాం కొండపైకి మ్యాక్సిమం. దత్త ఒకసారి నాకు ఫోటో ఇస్తావు. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. వీడియోది నేను చెప్తా కొంచెం. ఇక్కడ ఈడికి రా. స్టార్ట్ చేయనా? తీసి పెట్టిన వీడియో వస్తుందా? ఓకే. జై గురుదత్త. నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల తిరుపతి కొండపైకి వచ్చినాము. కొండపైకి వచ్చిన తర్వాత అలిపిరి మెట్ల మార్గం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మెట్ల మార్గము దిగి అక్కడనే మనకి ఇక్కడనే అలిపిరి మెట్ల మార్గం మెట్లు అయిపోయి మనము నడుచుకుని చదువు రోడ్డు దగ్గరనే ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది ఆనుకొని. ఇక్కడ వెహికల్స్ పోతుంటుంది చూడండి. మన దత్తు చూపిస్తున్నాడు. నమో వెంకటేశాయ. మన దత్తు ఇప్పుడు మాట్లాడతాడు అభిప్రాయము. ఓకే నేను పెట్టనులే. ఇటు పక్కకు రా, బస్సులు వస్తున్నాయి. నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి.